సిడి అంటే ఏం సార్? చేంజ్ డైరెక్టరీ. చేంజ్ డైరెక్ట్. చాలా జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చేంజ్ డైరెక్టరీ. అసలు ఈ చేంజ్ డైరెక్టరీని ఎందుకు అంటున్నాడు వాడు? సిడి అని రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తున్నాడు ఎందుకు, అసలు వాయ్ అనేది ఇప్పుడు నేర్చుకోవాలి మనం. ఎస్, నేర్చుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా లైనెక్స్ ఏం చేసిందంటే లైనెక్స్, ఎస్, నెంబర్ వన్, నెంబర్ టూ, ఒక ఇద్దరు యూజర్స్ని డిఫాల్ట్గా మనకి ఇచ్చేసింది లైనెక్స్. ఆ ఇద్దరు యూజర్స్లో రూట్ యూజర్ అనేవాడు ఒక వ్యక్తి, ఓకే, ఈసీ2 యూజర్ అనేవాడు మరొక వ్యక్తి. రైట్, ఈ ఇద్దరు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారంటే, మనం వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ద లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ యువర్ సర్వర్, యూ విల్ గెట్ ద టూ యూజర్స్. వన్ ఈస్ రూట్ యూజర్, సెకండ్ వన్ ఈస్ ఈసీ2 యూజర్. అయితే రూట్ యూజర్కి ఈసీ2 యూజర్కి డిఫరెన్స్ ఏంటంటే, రూట్ యూజర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో 100% పర్మిషన్స్ ఉన్నాయి వాడికి. దట్ మీన్స్ వాడు అన్లిమిటెడ్ పర్మిషన్, అన్లిమిటెడ్ యాక్సెస్, యాక్సెస్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది. రైట్, ఇప్పుడు ఈసీ2 యూజర్కి ఏంటంటే, ఎస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది ఉంది బట్ సమ్ రిస్ట్రిక్షన్స్, విత్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంతే. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది అతనికి కూడా, కానీ రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. వీడికి మాత్రం అన్లిమిటెడ్ యాక్సెస్ విత్ నో రిస్ట్రిక్షన్స్. అసలు రిస్ట్రిక్షన్సే లేవు వీడికి మాత్రం. ఎవరికి? రూట్ యూజర్కి. అంటే రూట్ యూజర్కి ఎలాంటి యాక్సెస్ ఇచ్చిందంటే, వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, లైనెక్స్లో ఏ ఫోల్డర్నైనా తయారు చేయి, ఏ ఫోల్డర్నైనా డిలీట్ చేయి, ఏ ఫోల్డర్ని ఏదైనా చేసుకో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో అని చెప్పింది. ఎవరిని? రూట్ యూజర్ని. అదే ఈసీ2 యూజర్ని మాత్రం అలా కాదు బాబు, నీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, చూసుకో జాగ్రత్తగా అని చెప్పింది అనమాట. అంటే ఎట్లాగా అంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు, చూడండి, ఎస్, ఇదిగోండి ఇక్కడ చూడండి. సో ఇది ఒక బిల్డింగ్ అయినప్పుడు, ఎస్, ఇది బిల్డింగ్, దీనికి బిల్డింగ్ ఓనర్ ఉంటాడు ఇక్కడ. ఎస్, ఈయన ఏం చేస్తాడు? 1 2 3, ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోరు, ఇది సెకండ్ ఫ్లోర్, రెండు ఫ్లోర్లు ఉన్నాయి. మనం రెంట్కి వెళ్ళాము. ఎస్, ఈ సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాం. రైట్, సెకండ్ ఫ్లోర్ తీసుకున్నప్పుడు అక్కడ కిటికీ ఉంటుంది, ఇక్కడ కిచెన్ రూమ్ ఉంటుంది, ఇక్కడ హాలు, ఇక్కడ అన్నీ ఉంటాయి, బెడ్రూమ్స్, పూజ గది అన్నీ. పొరపాటులో మనం ఎవరు ఇప్పుడు? రెంట్కి ఉన్నాం, టెనెంట్ మనం యాక్చువల్గా. ఇతనెవరు? బిల్డింగ్ ఓనర్ యాక్చువల్గా. ఇప్పుడు మనం బిల్డింగ్ ఓనర్కి తెలియకుండా డైరెక్ట్గా, ఇదిగో ఇక్కడ ఈ కిటికీ బాగలేదు, తీసి పడేయాలి అని ఈ సైడ్ పెట్టాలనుకుంటే కుదరదు. లేదు లేదు, ఈ వాల్ ఇక్కడ అడ్డుగా ఉంది, దీన్ని తీసి మొత్తం తీసేయాలంటే కుదరదు. ఎందుకు? యు ఆర్ ఎ టెనెంట్. టెనెంట్ మీన్స్ వాట్? నువ్వు రెంట్ హోల్డర్ అంతే, జస్ట్ రెంట్ పే చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ఈ కన్స్ట్రక్షన్ నువ్వు మోడిఫై చేస్తామంటే కుదరదు. బట్ కన్స్ట్రక్షన్స్ మోడిఫై చేయాలంటే బిల్డింగ్ ఓనర్ రావాలి. ఓకే, బిల్డింగ్ ఓనర్ రావాలి. సో బిల్డింగ్ ఓనర్తోనే ఇదంతా సాధ్యమైంది. అట్లాగే, సరే, బిల్డింగ్ ఓనర్ అనేవాడు ఏం చేశాడంటే మరొక వ్యక్తికి మొత్తం బాధ్యత అప్పగించాడు. బిల్డింగ్ ఓనర్ ఈజ్ రిసైడింగ్ సమ్వేర్. సో ఈ వ్యక్తికి చూసుకోమన్నాడు, నీ ఇష్టం, మాడిఫికేషన్ చేస్తావా, ఏది చేస్తావా, బట్ టెనెంట్స్కి అనుకూలంగా ఏదైతే ఉందో అది చేసి పడేసి, అంతా నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు అన్నాడు. జస్ట్ నాకు రెంట్ ఇస్తా ఉండు అన్నాడు. ఎస్, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, అట్లాగా. అంటే ఈ విధంగా మనం చెప్పాలంటే, ఇప్పుడు బిల్డింగ్ ఓనర్కి 100% పర్మిషన్స్ ఉంటాయి, మరి టెనెంట్కి నో, 50%. బట్ 50% విత్ సమ్ రిస్ట్రిక్షన్స్, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే రిస్ట్రిక్షన్. ఎస్, అట్లాగే ఇక్కడ బిల్డింగ్ ఓనర్ అనేవాడిని సింపుల్గా మీరు రూట్ యూజర్ అనుకోండి. ఎస్ ఎస్, రూట్ యూజర్ అంటే ఇక మొత్తం ఉన్నాయి వాడికే. మరి ఇక్కడ టెనెంట్కి ఏమున్నాయి? నో, 50% ఛాన్స్. దట్ మీన్స్ వాట్? ఇతనే ఈసీ2 యూజర్ అంతే. ఇదే లైనెక్స్ సర్వర్. అంతే, లైనెక్స్ సర్వర్, ఎస్, అంతే. లైనెక్స్లో ఈసీ2 యూజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈజ్ ఎ డిఫాల్ట్ యూజర్. లైనెక్స్లో రూట్ యూజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈజ్ ఎ డిఫాల్ట్ యూజర్. బట్ రూట్ యూజర్కి ఉన్న ప్రివిలేజెస్ ఈసీ2 యూజర్కి లేవు. ఎస్, 50%, ఇక్కడ 100%. అయితే బాగానే ఉంది. అప్పుడు లైనెక్స్ చెప్పింది, బాబు ఈసీ2 యూజర్, బాబు రూట్ యూజర్, ఎస్, ఇద్దరికి చెప్పింది. ఏమని? బాబు నీకైతే ఇలాంటి ఇలాంటి యాక్సెస్ ఉంది, నీకైతే ఇలాంటి యాక్సెస్ ఉంది అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. ఓకే, ఎందుకమ్మా మమ్మల్ని సృష్టించావు, మమ్మల్ని తయారు చేసావంటే చెప్పింది లైనెక్స్, ఏం లేదు నాయన, ఎవరైనా సరే, ఇదిగో ఇది లైనెక్స్ సర్వర్,
న్యూలీ క్రియేటెడ్ లైనెక్స్ సర్వర్. సపోజ్ ఈ లైనెక్స్ మిషన్లోకి రావాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలా? అవును. మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొత్తగా వచ్చే వాళ్ళకి లేదు కదా, మరి ఏం చేయాలా? అందుకోసం ఈసీటీ యూజర్ ఉపయోగిస్తారు వాళ్ళు. అందుకోసం మీ అందరికీ ఏమని చెప్పిందంటే లైనెక్స్, బాబు మీరు ఎప్పుడైనా వెన్ ఎవర్ యూ లాగిన్ టు ద లైనెక్స్ సర్వర్ జస్ట్ యూజ్ యూసీ టు యూజర్ ఐడి అని చెప్పింది. పాస్వర్డ్ అవసరం లే అని చెప్పింది. ఎందుకు? పాస్వర్డ్ లెస్ యూజర్ ఐడి ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎస్, వితౌట్ పాస్వర్డ్ ఆల్సో ఈసీ టు యూజర్ కెన్ లాగిన్ టు దిస్ సర్వర్ ఈజీలీ అని చెప్పింది. సచ్ వే దాట్ లైనెక్స్ హ్యాస్ బీన్ డిజైన్. అప్పుడు యూసీ టు యూజర్గా ఉన్న ఎస్ మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నాం, వర్క్ చేస్తున్నాం, అంతే సింపుల్గా వర్క్ చేస్తున్నాం. వర్క్ అంటే ఏంది? ఫోల్డర్స్ని తయారు చేస్తున్నాం, ఓకే. ఫైల్స్ని తయారు చేస్తున్నాం, ఓకే. అప్పుడు లైనెక్స్కి ఆలోచన వచ్చేసింది, అరే ఈసీ2 యూజర్గా లాగిన్ అవ్వమని చెప్తున్నాను కదా, ఓకే. మరి వాడు లాగిన్ అయిన తర్వాత వర్క్ చేస్తున్నాడు కదా. వర్క్ అంటే ఏంది? కొన్ని ఫైల్స్ తయారు చేస్తున్నాడు, కొన్ని ఫోల్డర్స్ తయారు చేస్తున్నాడు. బట్ ఈ ఫైల్స్ ఫోల్డర్స్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి తను? అందుకోసం లైనెక్స్ ఏం చేసిందంటే ఈసీ2 యూజర్కి ఒక ఫోల్డర్ ఇచ్చింది. అయ్యా ఈసీ2 యూజర్, నువ్వు ఎప్పుడు లాగిన్ అయినా సరే నీ వర్క్ అంతా ఈ ఫోల్డర్లో స్టోర్ అవుతుంది బై డిఫాల్ట్గా అని చెప్పేసింది. ఎవరు? లైనెక్స్. ఓకే ఓకే. మరి రూట్ యూజర్కి కూడా ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. ఎవరు? లైనెక్స్. The folder has been attached to this root user and EC2 user. Yes, EC2 యూజర్కి ఫోల్డర్ని అటాచ్ చేసేసింది, రూట్ యూజర్కి ఫోల్డర్ని అటాచ్ చేసేసింది. ఎస్, అటాచ్ చేసినట్టు మనకు చెప్పకుండా ఏం చేసింది? ఎప్పుడైతే EC2 యూజర్గా నువ్వు లాగిన్ అవుతున్నావో, ఎస్, లాగిన్ అయిన తర్వాత నువ్వు క్రియేటింగ్ సమ్ డైరెక్టరీస్ చేస్తున్నావో, ఆ ఫైల్స్ ఆ డైరెక్టరీస్ మొత్తం ఈసీ2 యూజర్ ఫోల్డర్లోకి స్టోర్ అవుతున్నాయి. ఓకే ఓకే, ఈసీ2 యూజర్లోకి ఫోల్డర్లోకి స్టోర్ అవుతున్నాయి. ఆ ఈసీ2 యూజర్ ఫోల్డర్ నేమ్ ఏంది? ఎస్, ఆ పేరే ఈసీ2 యూజర్. అరే, ఫోల్డర్ పేరు కూడా అదేనా? ఎస్, ఫోల్డర్ నేమ్ కూడా అదే. ఈసీ2 యూజర్ అనే ఫోల్డర్ ఉంది. ఎస్, యూజర్ నేమ్ కూడా అదే. ఎందుకంటే తెలుసుకోవడం కోసం అలా పెట్టేశాడు వాడు. మరి రూట్ యూజర్ ఫోల్డర్ రూటే అనేది, మళ్ళీ రూట్ యూజర్ కదా, ఎస్, ఫోల్డర్ నేమ్ కూడా రూటే. ఎందుకు అలా పెట్టేశాడు? ఎందుకంటే ఎస్, ఐడెంటిఫికేషన్ పర్పస్. రూట్ యూజర్ ఉన్నాడు, ఫోల్డర్ నేమ్ కూడా రూటే. సపోజ్ నేనున్నాను, నా పేరు కేకే. ఎస్, నేను ఒక కేకే యూజర్ని. కేకే యూజర్గా నేను తయారైనప్పుడు కూడా నాకు కూడా ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఎవరు? లైనెక్స్. ఆ ఫోల్డర్ పేరు మళ్ళీ కేకే. ఇప్పుడు భాను ఉన్నాడు అనుకో, భాను యూజర్కి మళ్ళీ భాను అనే పేరు ఇస్తుంది. సపోజ్ మహేష్ ఉన్నాడు అనుకో, మహేష్ యూజర్కి మళ్ళీ మహేష్ అనే ఫోల్డరే ఇస్తుంది. అంటే లైనెక్స్ ఏం చేస్తుందంటే ఎవరైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్తోనే ఒక ఫోల్డర్ని అతనికి ఇచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఫైల్స్, వాళ్ళ డైరెక్టరీస్ ఆ ఫోల్డర్లో డైరెక్ట్గా సేవ్ చేసుకోవటానికి. సో దాట్ ఈ ఫ్యూచర్లో మహేష్ డైరెక్టరీకి వెళ్తే మహేష్ తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ లిస్ట్ అంతా కనిపించింది. కేకే యూజర్కి వెళ్తే కేకే ఫోల్డర్లో ఆ కేకే యూజర్ తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ కనపడతాయి. సపోజ్ నువ్వు ఈసీటీ యూజర్లోకి వెళ్తే ఈసీటీ యూజర్ తయారు చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ అతని ఫోల్డర్స్లో కనపడతాయి. రూట్ యూజర్కి వెళ్తే రూట్ ఫోల్డర్లో కనపడతాయి. మరి ఎప్పుడు మనం ఈసీటీ ఫోల్డర్ రూట్ ఫోల్డర్ చూడలేదే. ఎస్, ఆ చూడకుండా ఉన్న ప్లేసే ఇది. ఏంటది? టిల్డా. టిల్డా అంటే ఈసీటీ యూజర్ ఫోల్డర్ అది. ఎస్, టిల్డా అంటే టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ ఈసీటీ యూజర్ ఫోల్డర్ అని అర్థం. టిల్డా అదే చెప్పాం నిన్న. ఎస్, టిల్డా అంటే ఏంది అని. టిల్డా అంటే ఆ టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ ఈసీ2 యూజర్ ఫోల్డర్ అని అర్థం. ఎస్, అయితే ఇప్పుడు లైనెక్స్ ఏం చేసిందంటే ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఉంది కదా. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? కన్ఫ్యూజ్గా ఉందా? క్లియర్ ఉందా? ఈసీ2 యూజర్ ఉన్నాడు, సార్ ఎస్. రూట్ యూజర్ ఉన్నాడు, ఓకే ఓకే. ఈసీ2 యూజర్కి ఎస్ ఫోల్డర్, ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఏంది ఫ్రెండ్స్? ఈసీ2 యూజరే, ఫోల్డర్ కూడా అదే. ఓకే, రూట్ యూజర్ ఫోల్డర్ ఏంది ఫ్రెండ్స్? అంతే, రూటే. ఎస్ ఎస్, అంతే, దాని పేరు కూడా రూటే. ఎస్ ఎస్. అయితే ఇదేమో రూట్ ఫోల్డర్, ఇదేమో
ఈసీ టు యూజర్ ఫోల్డర్ బాస్ అంతే. దిస్ వాస్ గివెన్ బై లైనెక్స్, మనం కాదు. ఓకే, చేసిన తర్వాత లైనెక్స్ ఏం చేసిందంటే ఈ ఈసీ టు యూజర్ అనే ఫోల్డర్ని ఎస్ ఇదిగో హోమ్ అనే మరొక ఫోల్డర్లో ప్లేస్ చేసింది. ఈసీ2 యూజర్ని హోమ్లో పడేసింది. బట్ ఇక్కడ ఎస్ రూట్ ఫోల్డర్ని వేరే ప్లేస్లో పడేసింది. ఆ ప్లేస్ పేరు ఇదిగో ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఇదేమో హోమ్. హోమ్ అంటే ఈసీ2 ఫోల్డర్నేమో హోమ్లో పడేసింది, ఫార్వర్డ్ స్లాష్లోనేమో రూట్ ఫోల్డర్ని పడేసింది అనమాట. ఎవరు? లైనెక్స్. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టరీ, ఈజ్ వన్ ఆఫ్ ద ఫోల్డర్ ఇన్సైడ్ లినక్స్ మిషన్, ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టరీ ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోల్డర్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్లో ఒక ఫోల్డర్. అది యాక్చువల్గా ఏదది? ఫార్వర్డ్ స్లాష్ అంటే ఒక ఫోల్డరు. అంటే మీరు ఏబి ఏ డ్రైవ్, బి డ్రైవ్, సి డ్రైవ్ ఉంటుంది ఎక్కడ? మన ల్యాప్టాప్లో. మీరు ఏబీలు చూడలేదు కానీ సి డ్రైవ్ నుంచి చూస్తున్నారు, డి డ్రైవ్ కూడా చూస్తున్నారు, ఈ డ్రైవ్ కూడా చూస్తున్నారు, రైట్. అయితే అక్కడున్న సి డ్రైవ్ ఉంది, ఆ సి డ్రైవ్ లాంటిదే ఈ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ ఇన్సైడ్ లినక్స్. సి డ్రైవ్ మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే సి డ్రైవ్ కనపడుద్ది, డి డ్రైవ్ కనపడుద్ది, ఈ డ్రైవ్ కనపడుద్ది. ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. In the same fashion, Linux also having a directory, a drive. ఇక్కడైతే మనం సి డ్రైవ్ అంటున్నాం, ఇక్కడైతే మనం ఫార్వర్డ్ స్లాష్. ఇట్స్ నథింగ్ బట్ సి డ్రైవ్ ఇన్సైడ్ అవర్ ల్యాప్టాప్ లాగా లైనెక్స్లో కూడా ఇలాంటి డ్రైవ్ ఉంది. ఎస్, ఎవరిచ్చారు? ఈ డ్రైవ్ సైజ్ ఎంత బాబు అంటే 8 GB. ఎప్పుడు వస్తుంది అది? మనం తయారు చేస్తున్నామే అదే. సో ఇంకొక భాషలో దీన్నే మనం ఏమంటామంటే ఎస్ బాస్, రూట్ వాల్యూమ్ అంటాం. రూట్ వాల్యూమ్ అంటారు దాన్ని. ఎస్, దాని గురించి కొంత డిస్కషన్ తర్వాత మొదలైద్ది, ఇప్పుడు వద్దు. డిస్క్ గురించి చెప్పేటప్పుడు వస్తుంది, ఇప్పుడు మీకు అర్థం కాదు అది చెప్పిన. రైట్, మీరు ఒకటే అనుకోండి, ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో రూట్ ఫోల్డర్ ఉంది. హోమ్ అనేది ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఉంది. ఇలా స్టోరేజ్ అనమాట ఇదంతా. లైనెక్స్ డిజైన్ చేసేసింది డైరెక్ట్గా వాటిని. ఓకే, ఆ తర్వాత ఈ హోమ్ అనే ఫోల్డర్లో డైరెక్ట్గా ఇలా పెడితే బాగుండదు, వద్దు అని చెప్పేసి ఈ హోమ్ను కూడా తీసుకొచ్చి డైరెక్ట్గా రూట్లో కలిపేసింది అది. ఓకే ఓకే, ఇప్పుడు ఏమైంది? హోమ్ అనే ఫోల్డర్ కూడా ఫార్వర్డ్ స్లాష్లోనే కలిపేసింది అది. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు మీకు అర్థమైన భాష ఏంటంటే ఎస్, ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్లోనే మిగతా సంబంధించిన విషయాలన్నీ స్టోర్ అవుతున్నాయి. అది హోమ్ ఫోల్డర్ ఉంది, అది రూట్ ఫోల్డర్ ఉంది. రూట్ ఫోల్డర్, ఎస్ ఎస్, రూట్ ఫోల్డర్ ఉంది, హోమ్ ఫోల్డర్ ఉంది. రూట్ ఫోల్డర్లో ఎస్ రూట్ యూజరు రూట్ యూజరు పర్సనల్ వర్క్ అంతా స్టోర్ అవుతుంది. పర్సనల్ వర్క్, రూట్ యూజర్ పర్సనల్ వర్క్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ఎ రూట్ ఫోల్డర్. ఓకే, మరి హోమ్లో ఏముంది? హోమ్లో ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఉంది, ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఉంది. మరి ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఉంది, ఈసీ2 యూజరు ఎస్ పర్సనల్ వర్క్, ఈసీ2 యూజర్ పర్సనల్ వర్క్ will be stored will be stored inside a EC2 యూజర్ ఫోల్డర్. అయితే EC2 యూజర్ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే హోమ్లో ఉంది. అసలు హోమ్ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్లో ఉన్నది. అంతే, మీరు అర్థం చేసుకోండి. అంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది సి డ్రైవ్ మాదిరి. ఎస్, ఏదైనా సరే ప్రతి వర్క్ కూడా, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే ఉంటుంది. మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. ఓకే, రూట్ యూజర్ information. So root user personal work and ECD user personal work will be stored inside a forward slash directory. Forward slash is a main directory which can be used to store the entire data. Yes. ఆ తర్వాత మీరు దీన్నే మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? వాల్యూమ్. దాన్నే ఇంకో భాషలో ఇంకొక వ్యక్తి ఏమని పిలుస్తాడంటే రూట్ వాల్యూమ్ అని పిలుస్తాడు. రూట్ వాల్యూమ్ అని పిలుస్తారు దాన్నే. అదే మీరు సి డ్రైవ్, అదే మీరు డిస్క్, అంతే. ఇన్ని భాషల్లో పిలుస్తారు దీన్ని. ఎస్, ఇదే ఫార్వర్డ్ స్లాష్. అక్కడ ఇదంతా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సింపుల్గా. బట్ దిస్ విల్ బి ఏ డిఫాల్ట్ డిస్క్. మనం సర్వర్ తయారు చేసేటప్పుడే డిఫాల్ట్ డిస్క్ అనమాట. సర్వర్ తయారు చేసేటప్పుడు మీకు అక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 8 GB చూపిస్తూ ఉందే, ఆ వాల్యూమే ఇది. అంతే, ఆ వాల్యూమే ఇది.
ఇక మిగతా సర్వర్కి మనం ఎడిషనల్గా ఎన్నైనా వాల్యూమ్స్ని అటాచ్ చేయొచ్చు, అది వేరే స్టోరీ. అక్కడ దాకా మనం వెళ్ళటంలా. అసలు ఈసీ2 యూజర్కి ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ ఎక్కడుంది? హోమ్ అనే మరొక ఫోల్డర్ ఉంది. అసలు హోమ్ అనే ఫోల్డర్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంది? లైనెక్స్లో మరొక ఫోల్డర్ అంతే. లైనెక్స్ భాష అంతా ఏంటంటే ఫోల్డర్స్ ఫైల్స్ అంతే. వాటి భాష అంతా అలాగే ఉంటుంది. ఫోల్డర్స్ ఫైల్స్ చెప్పాను కదా. ఎంటైర్ లైనెక్స్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంతే. కాబట్టి ఫోల్డరు ఫైల్స్ భాషే మనకు కనపడేది లైనెక్స్లో, వేరే భాష కనపడదు. రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈసీ2 యూజరు ఫోల్డరు, రూట్ ఫోల్డరు ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పాలా మీరు. ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు వాడు, వేర్ ఈస్ ద ఈసీ2 యూజర్ ఫోల్డర్ అంటాడు వాడు. ఎస్, ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఈజ్ అవైలబుల్ హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ ఈజ్ అవైలబుల్ అండర్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ అని చెప్పాలి. అంతే, ఆన్సర్ అయిపోయింది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయా? ఇలాగే ఉంటాయి. ఎస్. వాడు అడుగుతాడు రూట్ యూజర్ ఫోల్డర్ ఏంటి అని అడుగుతాడు. రూట్ యూజర్ డిఫాల్ట్ ఫోల్డర్ ఏంటి అని అడుగుతాడు. రూట్ యూజర్ డిఫాల్ట్ ఫోల్డర్ ఏంది ఫ్రెండ్స్ చెప్పండి? డిఫాల్ట్ ఫోల్డర్ ఏంది రూట్ యూజర్కి? రూటే. Yes. ఓకే, అంతే. ఎందుకు ఇచ్చాడు వాడు? రూట్ యూజర్గా ఎంటర్ అయిన తర్వాత మనం ఏదైనా ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేషన్ చేయాలంటే అదంతా స్టఫ్ అంతా ఇక్కడ స్టోర్ అవటానికి. ఓకే. మనం ఈసీ2 యూజర్గా ఎంటర్ అయిన తర్వాత ఈసీ2 యూజర్గా ఉన్న మనము ఏదైనా ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేషన్ చేస్తే ఆ స్టఫ్ అంతా స్టోర్ అవడానికి ఈసీ2 ఫోల్డర్ తయారు చేశాడు. బట్ ఈ ఫైల్స్ అన్నీ కూడా ఫోల్డర్లోనే ఉంటాయి. ఇక్కడ రూట్ యూజర్తో లాగిన్ అయినప్పుడు ఫైల్స్ తయారు చేస్తే రూట్ ఫోల్డర్లోనే ఉంటాయి. సార్ మీది మాకు ఇది అర్థం కాలేదు అంటే, ఎస్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి మీకు. ఎస్. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళాం. ఏడబ్ల్యూఎస్. రైట్. ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అవ్వు. లైనెక్స్ మీరు కమాండ్ టు కమాండ్ ఊరికే 10-20 కమాండ్లు చెప్పి నేర్పించి పంపించకుండా లైనెక్స్ని అనర్గళంగా నేర్చుకుంటారు మీరు, టాప్ టు బాటమ్ థియరిటికల్గా. అది కరెక్ట్ లైనెక్స్. అంతేగాని ఊరిక వచ్చిన వాళ్ళకి ఒక 20-30 కమాండ్స్ చెప్పి చాలంటే వేస్ట్ అయిపోద్ది, నీకు టైం వేస్ట్. ఓకే, అట్లా నేర్చుకోవద్దు లైనెక్స్ని. ఓకే, నెక్స్ట్ రైట్. సో ఒక సర్వర్ను లాంచ్ చేసి ఇప్పుడు మీకు చక్కగా రూట్ అనేది ఏంటి ఇవన్నీ చూపిస్తాను నేను, ఫోల్డర్ పేర్లు. అదే టిల్డా అనమాట యాక్చువల్గా. టిల్డా అంటే మీనింగ్ అదే యాక్చువల్గా. ఇది కాన్ఫిగర్ స్టోరేజ్ ఉంది కదా, వాల్యూమ్ 8 GB అంటే ఇదే. ఇదే ఇక్కడ చూసారా పేరు, రూట్ వాల్యూమ్. అంటే ఇప్పుడు మనం చెప్పేది అదే. ఇదిగో మనకు తెలియకుండానే అటాచ్ చేసి పడేస్తున్నాం సర్వర్. ఇదిగో రూట్ వాల్యూమ్, దాని సైజ్ ఎంత? 8 GB. ఎస్, అదే ఫార్వర్డ్ స్లాష్ అంటే. రైట్. నాట్ ఎన్క్రిప్టెడ్ అంటే అర్థం ఏంది అంటే ఇక్కడ ఈ డిస్క్లో ఉన్న డేటాని ప్లెయిన్గా ఎవరైనా చెక్ చేసుకొని చూసుకోవచ్చు అని అర్థం. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉండదు. ఉండాలంటే డబ్బులు పే చేయాలి. ఎవరికి? ఏడబ్ల్యూఎస్ వ్యక్తికి. ఆ డిస్క్లో ఉన్న డేటాని ఎవరు చూడలేరు అనమాట. అదొక కేస్, అది నాట్ ఎన్క్రిప్టెడ్. సరే, ఇవన్నీ డిస్క్ మేనేజ్మెంట్లో వస్తాయి, ఇప్పుడు కాదు ఇది. ఓకే. తర్వాత మీకు ఇదిగోండి, నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 1, అంటే ఒక సర్వర్ని మాత్రమే తయారు చేయని అర్థం. ఇది కాన్ఫిగరేషన్లో మనం ఇచ్చిన 8 GB ఇదే. ఇప్పుడు నేను చెప్పింది రూట్ వాల్యూమ్ అంటే ఇది. రైట్. ఓకే.
కిందకు వస్తే నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఒకటి లాంచ్ ఇన్స్టెన్స్. చూసారా, రన్నింగ్, సర్వర్ 1 ఈజ్ రన్నింగ్ నౌ. ఓకే, ఇక్కడ మనం చేసినప్పుడు ఎస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తుంది. తర్వాత మనకి పట్టి, పట్టీలో మీరు ఇదిగోండి కేకే ప్రొఫైల్ 1 తీసుకోవాలా, దాన్ని లోడ్ చేయాలి ఫస్ట్. లోడ్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ ప్రెస్ చేయాలి, లేకపోతే వేరే రాగా ఉంటుంది అనమాట. తర్వాత ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్, నెక్స్ట్ సర్వర్ పాస్వర్డ్, రైట్, అయిపోయింది, యాక్సెప్ట్. సో ఇప్పుడు యాక్చువల్గా మీకు అర్థమైంది, ఎస్, అప్పుడు ప్రతిసారి మనం ఈసీటీ యూజర్గా లాగిన్ అవుతున్నాం. మనం ఈసీటీ యూజర్గా లాగిన్ అవుతున్నాం. అంతే సింపుల్గా. అరే, ఓకే. ఇప్పుడు సార్ ఈసీటీ యూజర్గా లాగిన్ అయ్యాం కదా మనం. ఓకే, మరి మనం ఏ ఫోల్డర్లో ఉన్నట్టు ఇప్పుడు మనం ఈసీ2 యూజర్గా లాగిన్ అయిన మీరు ఈసీ2 యూజర్ ఫోల్డర్లోనే ఉన్నారు. ఈసీ2 యూజర్ ఫోల్డర్లోనే ఉన్నట్టు గుర్తేంటి? అందుకనే వాడు అన్నాడు, మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో తెలుసుకోవాలంటే, మీరు ఏ ఫోల్డర్లో ఉన్నారో తెలుసుకోవాలంటే ఒక కమాండ్ ఇచ్చాడు. ఆ కమాండ్ పేరే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, పీడబ్ల్యూడి అని ప్రెస్ చేసిన వెంటనే అసలు ఈసీ2 యూజర్గా ఉన్న నేను నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదో చెక్ చేసి చెప్పమ్మా, లైనెక్స్ అని చెప్తున్నా. ఎస్, అప్పుడు పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు ఎప్పుడైనా పీడబ్ల్యూ ప్రెస్ చేసిన వెంటనే ఇది చూడండి, చూసారా? అయ్యా ఈసీ2 యూజరు, నువ్వు ఈసీ2 యూజర్ అనే ఒక ఫోల్డర్లో ఉన్నావు. ఆ ఫోల్డర్ అనేది హోమ్లో ఉంది. ఆ హోమ్ అనేది ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అది లాస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఉందే, అది డైరెక్టరీ అంతే. ఓకే, సో ఈ మొత్తం, ఎస్, ఈ మొత్తమే టోటల్గా ఇదిగో ఈ టిల్డా. ఈ టిల్డా అంటే ఏంటంటే యు ఆర్ ఇన్సైడ్ ఈసీ2 యూజర్ ఫోల్డర్ అని అర్థం. టిల్డా రిప్రజెంట్స్ దాట్ ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఇక్కడ ఉన్నది అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఓకే. మరి చెప్పాను డాలర్ అంటే ఏంది. ఎస్, డాలర్ అంటే ఏంటంటే అది లైనెక్స్ వీళ్ళకి సింబల్స్ ఇచ్చిందనమాట. ఏమని? రూట్ యూజర్ ఉన్నాడు, ఎస్. తర్వాత ఈసీటీ యూజర్ ఉన్నాడు. చెప్పాను, ఈసీటీ యూజర్ అనేవాడు టెనెంట్ లాంటి వాడు. అందుకని రూట్ యూజర్ అంటే ఏంది? మొత్తం లైనెక్స్ మొత్తాన్ని, ఎస్, బాస్ అనుకోండి. ఇక లైనెక్స్ మొత్తానికి బాస్ ఎవరైనా ఉన్నారంటే వాడు రూట్ యూజరే. సచ్ వే దాట్ లైనెక్స్ హ్యాస్ బీన్ గివెన్ ఎ పర్మిషన్ టు ద రూట్ యూజర్. లైనెక్స్ అనేది రూట్ యూజర్కి అలాంటి పర్మిషన్ ఇచ్చింది. మొత్తం ఎంటైర్ థింగ్ వీడే చూసుకుంటాడు. కాబట్టి వీడి బాస్కి ఒకలాంటి సింబల్ యాక్సెస్ ఇచ్చింది. ఆ సింబలే హ్యాష్ సింబలే హ్యాష్ ఇచ్చింది. ఎవరికి? రూట్ యూజర్ ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు రూట్ యూజర్ విల్ గెట్ ద హ్యాష్ సింబల్. ఓకే, ఈసీటీ యూజర్ ఎవడు? టెనెంట్ లాంటి వాడు. టెనెంట్ లాగిన్ అయినప్పుడు ఎస్, మనకి ఎలాంటి సింబల్ కనపడిద్ది అంటే డాలర్ సింబల్ అని చెప్పింది ఎవరు? లైనెక్సే ఇదంతా కూడా ప్రిపరేషన్ ఇచ్చేసింది. ఎస్, ఫార్వర్డ్ స్లాష్ ఇదిగో డాలర్ ఉంటేనేమో రూట్ యూజర్ ఈసీటీ యూజర్ లెక్క, అంటే టెనెంట్ లెక్క, అంటే అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది, లిమిటెడ్ యాక్సెస్ ఉంది ఈయనకి. లిమిటెడ్ అంటే ఏంది? తక్కువ యాక్సెస్ ఉంది. ఎప్పుడైతే మీరు హ్యాష్ సింబల్ చూసారో అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది, బట్ ఈజ్ ఎ రూట్ యూజర్ అని అర్థం చేసుకోవాలి. రూట్ యూజర్ని ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే సూపర్ యూజర్ అని పిలుస్తాం. సూపర్ యూజర్ అన్నా రూట్ యూజర్ అన్నా ఒకటే భాష. ఇంకో కొంతమంది దీన్నే అడ్మిన్ యూజర్ అని కూడా పిలుస్తారు. అడ్మిన్ యూజర్ అన్నా సూపర్ యూజర్ అన్నా రూట్ యూజర్ అన్నా మొత్తం ఒకటే భాష. రైట్, దీనిని మాత్రం ఈసీటీ యూజర్. ఈసీటీ యూజర్గా లాగిన్ అయి నువ్వు ఈసీటీ యూజర్ ఫోల్డర్లోనే వర్క్ చేస్తూ ఉంటావు. అది విషయం అక్కడ. సో కాబట్టి ఇక్కడ చూడండి మీరు, ఎస్, ఈసీటీ యూజర్ అక్కడ ఉన్నారు మీరు. మరి ఈసీటీ యూజర్లో కూడా ఎక్కడ మీరు పని చేస్తున్నారంటే ఇదిగో టిల్డా మీన్స్ వాట్? ఈసీటీ యూజర్లోనే మీరు ఉండి పని చేస్తున్నారు. అది విషయం. సో ఇప్పుడు ఈసీటీ యూజర్ అనేది ఇక్కడ ఏంది? యూజర్ నేమే.
ఇక్కడైతే యూజర్ నేమే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ అర్థమవుతుంది. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది మాత్రం యూజర్ నేమే. ఓకే. ఇది మాత్రం ఫోల్డర్ అంతే. ఆ ఫోల్డరే EC2 ఐఫోన్ యూజర్. ఏం సార్, EC2 యూజర్ ఐఫోన్ అనే ఫోల్డర్ని డిస్ప్లే చేయొచ్చు కదా, వాడు ఎందుకు మళ్ళీ టిల్డా ఇచ్చాడు? వాడు అలాగ ఇచ్చాడు రిప్రజెంటేషన్. కాబట్టి EC2 యూజర్ అని మీరు చూసారంటే అది ఫోల్డరే. ఓకే. ఇక్కడ ఇది మాత్రం యూజరే. ఇది యూజర్. ఇదేంది? ఇది IP అడ్రస్ ఇది. ఓకే. IP అడ్రస్ ఇది. ఐపి. సో ఏ IP అడ్రస్? చూడండి, 172.31.34. నేను ఒక మాట చెప్పా, ఎప్పుడైనా సరే మీ ల్యాప్టాప్కైనా ఏదో సర్వర్కైనా, ఎస్, పబ్లిక్ IP ఉంటుంది, ఎస్, ప్రైవేట్ IP ఉంటుంది. సర్వర్కైనా సరే పబ్లిక్ IP ఉంటుంది, ప్రైవేట్ IP ఉంటుంది. రైట్, రైట్. మరి ఇక్కడ ఉన్న ఇది పబ్లికా, ప్రైవేటా? అంటే మీ సర్వర్కి వెళ్ళండి ఒకసారి, మీకే అర్థమైంది. ఎస్, గో టు యువర్ సర్వర్. మీ సర్వర్కి వెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి. ఎస్ ఫ్రెండ్స్, ఎంత ఉంది? ఇదా ప్రైవేట్ IP అడ్రస్ 172 సంథింగ్. ఎస్, ఇదే. ఇది అక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇది ప్రైవేట్ IP అడ్రస్ ఆఫ్ యువర్ సర్వర్. ఆ ప్రైవేట్ IP అడ్రస్సే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, ఓకే. ప్రైవేట్ IP అడ్రస్ అది. మీ సర్వర్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్ అక్కడ చూస్తున్నారు మీరు, అదే ఇది. కానీ డోంట్ డిస్క్లోజ్ యువర్ సర్వర్ ప్రైవేట్ IP అడ్రస్ టు ఎనీబడి. ఇచ్చారంటే అయిపోయారు. ఓకే, సరే. ఇదేంది? ఇది పబ్లిక్ IP అడ్రస్. పబ్లిక్, ఇదేమో ప్రైవేట్. సో అక్కడ కనపడే ఇప్పుడు ఈ సింబల్స్ అన్ని మీకు అర్థమైనాయి. ఒకటేమో యూజర్ నేము, రెండేమో ప్రైవేట్ IP అడ్రస్, మూడేమో ఏ యూజరు అయితే ఎస్ తన వర్క్ అంతా స్టోర్ చేసుకుంటున్నాడో ఆ వర్క్ స్టోర్ చేసుకునే ప్రదేశమే ఈ టిల్డా. ఆ ప్రదేశమే ఇంటర్నల్గా EC2 యూజర్. అంతే, అంతే అనుకోవాలి మీరు. సో ఇప్పుడు సపోజ్ మీరు EC2 యూజర్లో EC2 యూజర్గా ఉన్న మీరు అదే ఫోల్డర్లో, ఎస్, ఇదిగోండి, MKDIR ప్రాజెక్ట్ 1 అని రాశారనుకోండి. సో దిస్ MKDIR ప్రాజెక్ట్ 1 విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ EC2 యూజర్ డైరెక్టరీ. మళ్ళీ MKDIR ప్రాజెక్ట్ 2 అని రాశారు. సో తర్వాత టచ్ ఫైల్ 1 రాశారు, టచ్ ఫైల్ 2 రాశారు. ఎస్, ఎస్, ఇట్లా చూసారా? ఇవన్నీ రాశారు. ఇవన్నీ రాసిన తర్వాత మీరు LS అనేది కొట్టారు. LS అని కొడితే ఏమైంది తెలుసా? LS అంటే ఏం తెలుసా అమ్మా? లైనెక్స్. ఇదిగో, ఈ టిల్డా అనే ఫోల్డర్లో ఇప్పుడు దాకా స్టోర్ చేసావు కదా ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వమ్మా అని అర్థం. అది LS మీనింగ్. LS ఎప్పుడైతే మీరు టచ్ చేశారో వెంటనే ఇక్కడ అన్నీ రావటం మొదలు పెడతాయి. చూడండి, మీరే చూడండి. ఎస్, మీరు ఆల్రెడీ తెలుసు మీకు అది. రైట్. LS టైప్ చేయండి. చూసారా? అవన్నీ ఎస్. ఇదిగో ఈ టిల్డా. టిల్డా అంటే EC2 ఫోల్డర్లో ఉన్నాయి అని అర్థం. ఎస్, అది విషయం. సో EC2 యూజర్గా ఉన్న మీరు మీ స్టఫ్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు ఏ ఫోల్డర్లో ఉన్నారో తెలుసుకోవాలంటే PWD, మీరు ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నారో తెలుసుకోవాలంటే PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీలో ఉన్నారో తెలుసుకోవాలంటే అట్లా. రైట్, రైట్. సరే. ఇప్పుడు యాక్చువల్గా మనం రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వచ్చా? రూట్ యూజర్లోకి కూడా స్విచ్ అవ్వచ్చు. ఎస్, ఎలా? దానికి లైనెక్స్ ఒక కమాండ్ ఇచ్చింది. ఏమని? సూడో ఐఫన్ ఐ అని ఇచ్చేసింది. సూడో ఐఫన్ ఐ అని ఎప్పుడైతే మీరు ప్రెస్ చేశారో, అంటే సూపర్ యూజర్ అనమాట. సూపర్ యూజర్ డు ఐ అంటే లాగిన్ అవ్వమ్మా అని. ఇప్పుడు అంటే అక్కడలోకి స్విచ్ అవ్వాలి. ఎస్ అంటే ఇంటరాక్టివ్ మోడ్. ఎస్. అప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే చూసారా, మళ్ళీ అక్కడ నేను రూట్ యూజర్లోకి వెళ్ళాను. ఇప్పుడు రూట్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫోల్డర్ వేరే, ఇది రూట్ ఫోల్డర్ యాక్చువల్గా, ఇది EC2 ఫోల్డర్ కాదు. టిల్డా అంటే అక్కడ EC2 యూజర్ ఫోల్డర్, టిల్డా అంటే ఇక్కడ రూట్ ఫోల్డర్ అని అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇది రూట్ యూజర్. అర్థమైందా? రూట్ యూజర్గా ఉన్న నువ్వు రూట్ ఫోల్డర్లోనే ఉన్నావు. ఉన్నట్టు నాకు ఎలాగా? ఎస్, PWD.
పీడబ్ల్యూడి ప్రెస్ చేసిన వెంటనే ఎస్, చూసారా, టిల్డా ఇండికేట్స్ దాట్, టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ అ రూట్ ఫోల్డర్. ఆ రూట్ ఫోల్డర్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. ఇదిగో ఫార్వర్డ్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంటి సార్? అదొక డైరెక్టరీ, సి డ్రైవ్ మాదిరి. దాంట్లో ఉన్నాయి ఇవన్నీ. లైనెక్స్ అలా సెట్ చేసి పెట్టేసింది వీటన్నిటిని. సపోజ్ ఇప్పుడు నేను ఎల్ఎస్ కొట్టాను అనుకోండి, ఏం రావట్లేదు ఏంటి? ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ కొట్టా, మళ్ళీ ఏం రావట్లేదు ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై ఏం రావట్లేదు? ఇందాక 4 ఫోల్డర్స్, 2 ఫైల్స్, 2 ఫోల్డర్స్ తయారు చేసాం కదా, ఆ డిస్ప్లే రావట్లేదు ఏంటి ఇక్కడ? హ్మ్? క్రియేట్ ఈ చేయలేదు. సిచ్యువేషన్ యూజర్ క్రియేట్ ఆ, చేసాం. అది ఈజీ టు మనం తయారు చేసింది ఈసీ టు యూజర్ ఫోల్డర్లో తయారు చేసాం. ఇక్కడ వచ్చి రూట్ ఫోల్డర్లో వెతికితే హే, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, నాకు సంబంధం లేదంటది లైనెక్స్. ఎందుకు? నువ్వు ఫోల్డర్ వేరే, ఆ ఫోల్డర్లో తయారు చేసావు కాబట్టి ఆ ఫోల్డర్లో వెతుక్కో. ఇక్కడ వచ్చి వెతికితే ఎట్లా? ఆ ఫోల్డర్ వేరే, ఈ ఫోల్డర్ వేరే అంటది. ఆ యూజర్ వేరే, ఈ యూజర్ వేరే అంటది. ఎవరు? లైనెక్స్. సో సింపుల్గా మీరు, సార్ నేను రూట్ ఫోల్డర్లో ఉన్నాను, దానిలో నేను ఎంకేడిఐఆర్ అని రాసి ఏబిసి బ్యాంక్ అనే ఒక ఫోల్డర్ తయారు చేశాను సార్. ఎంకేడిఐఆర్ అని రాసి ఏబిసి బ్యాంక్ 2 తయారు చేశా, రైట్. ఇప్పుడు ఈ మాత్రమే ఎల్ఎస్ కొడితే ఇప్పుడు ఈ కనపడతాయి, ఈ మాత్రమే కనపడతాయి. ఎందుకు? టిల్డా, టిల్డా అంటే రూట్ ఫోల్డరు, రూట్ ఫోల్డర్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఓకే, సరే. సార్ ఇప్పుడు రూట్ యూజర్ నుంచి బయటికి రావాలంటే హౌ కెన్ ఐ కమ్అట్ ఫ్రమ్ ద రూట్ యూజర్? జస్ట్ ఎగ్జిట్ ఆర్ లాగౌట్. లాగౌట్ అయినా ఎగ్జిట్ అయినా మీరు చేస్తే చాలు. సో ఎగ్జిట్ అని కొట్టండి. సో ఎగ్జిట్ అయినా లాగౌట్ అయినా ఏది టైప్ చేసినా డైరెక్ట్గా మీరు ఈసీ టు యూజర్లోకి వచ్చి పడ్డారు. సో రైట్ నౌ యు ఆర్ ఏ ఈసీ టు యూజర్. లేదు, అసలు నేను ఎవరినో తెలుసుకోవాలంటే హూ యామై, హూ యామై, అసలు నేను ఎవరిని? నువ్వు ఈసీ టు యూజర్వి. ఎస్, ఎస్, అది విషయం. హూ యామై అంటే నువ్వు ఈసీ టు యూజర్వి అని అర్థం. ఎస్. సో పీడబ్ల్యూ కొడితే నువ్వు ఏ డైరెక్టర్లో పనిచేస్తున్నావు? నేను ఈసీ టు యూజర్ డైరెక్టర్లో పనిచేస్తున్నాను. అర్థమైందా? అట్లా. సరే సార్, ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీ ఉంది, అదంతా పక్కన పెడితే ఈ సిడి అన్నారు, మీరు ఇదంతా చెప్పారు. ఎందుకు చెప్పారు సార్? మీరు చెప్పాల్సింది సిడి కమాండ్ చెప్పాల్సింది పోయి ఇదంతా ఎందుకు చెప్పారు మాకు అంటే, మిత్రమా, ఇక్కడ చూడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి నువ్వు సిడి కొడుతున్నావు, అది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. సిడి అంటే ఏంది? చేంజ్ డైరెక్టరీ. అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవ్వాలనుకుంటున్నావు అంటే, ఇక్కడ ఈసీ టు యూజర్ ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు సిడి కొట్టావు. అది సిడి మీనింగ్ అక్కడ, అంతేగాని వేరేది కాదు. ఎందుకంటే రైట్ నౌ యు ఆర్ ఇన్సైడ్ అ ఈసీ టు యూజర్ ఫోల్డర్. దాట్స్ వై అమ్మా లైనెక్స్, ఈసీ టు యూజర్ ఫోల్డర్ నుంచి డైరెక్ట్గా మరొక ఫోల్డర్లోకి నన్ను చేంజ్ చేయమ్మా అని సిడి కొట్టి ఇదిగో ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలోకి చేంజ్ చేయని అంటున్నావు. అది అప్పుడు నేను ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లోకి వచ్చేసాను. సిడి మీనింగ్ అదనమాట, అంత విషయం ఉంది దాంట్లో. సిడి ఎందుకు కొట్టాడని ఎవడన్నా మీరు అడిగితే ఇది చెప్పాలి. అయ్యా బాబు, మనం ఇప్పుడు వరకు ఏదైతే యూజర్ ఉన్నామో ఆ యూజర్ ఫోల్డర్లో ఉంటామో, ఆ యూజర్ ఫోల్డర్ నుంచి నెక్స్ట్ ఫోల్డర్లోకి చేంజ్ అవ్వాలంటే అప్పుడు సిడి ప్రయోగించాం, సిడి టైప్ చేసామని చెప్పాలి. అంతేగాని సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అంటే నీకు లైనెక్స్ రాదు, నీకు ఎక్కడో ఏదో జరిగింది సంథింగ్ అనుకుంటాడు వాడు. కాబట్టి సిడి అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే, అప్పటి వరకు ఉన్న యూజర్ ఫోల్డర్ నుంచి నాకు మరొక ఫోల్డర్లోకి స్విచ్ అవ్వటానికి, చేంజ్ అవ్వటానికి సిడి టైప్ చేశానని చెప్పాలి. అది దాని మీనింగ్, రైట్. సరే, బాగుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ నుంచి డైరెక్ట్గా బయటికి రావాలంటే సిడి డాట్ డాట్, సిడి డాట్ డాట్ కాకపోయినా సిడి టిల్డా ప్రెస్ చేసావనుకో నువ్వు, అప్పుడు ఎవరైతే హోమ్ ఫోల్డర్ అనుకున్నావు, హోమ్ డైరెక్టర్ అనుకుంటున్నావో ఆ డైరెక్టర్లోకి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. నువ్వు సిడి టిల్డా అని కొడితే, సిడి టిల్డా అంటే ఏంది? సిడి ఈసీ టు యూజర్ ఫోల్డర్ అని అర్థం. ప్రెస్ ఎంటర్ బటన్, అదిగో టిల్డాలోకి వచ్చేసావు. ఈ టిల్డా అంటే ఏంది? పీడబ్ల్యూ కొట్టి చూసుకో, టిల్డా ఈసీ టు యూజర్ ఫోల్డర్.
ఓకే, సరే సార్. ఇప్పుడు మీరు ఫార్వర్డ్ స్లాష్ అంటున్నారు, అది ఒక డైరెక్టరీ అని చెప్తున్నారు మీరు. ఫార్వర్డ్ స్లాష్ అంటున్నారు, అది ఒక డైరెక్టరీ అని చెప్తున్నారు. ఆ డైరెక్టరీలోకి వెళ్ళి మేము చెక్ చేసుకోవచ్చా? కెన్ ఐ చెక్ వన్ మోర్ టైం? ఎస్, యూ కెన్. ఫార్వర్డ్ స్లాష్ ఇదేంది? డైరెక్టరీ. సో ఈ ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీకి నేను లోపలికి వెళ్ళొచ్చా? ఎస్ ఫ్రెండ్స్, వెళ్ళొచ్చా? కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెళ్ళొచ్చు. వెళ్ళొస్తా. సిడి ఫార్వర్డ్ స్లాష్. సో ఇది స్టోరీ. ఇక్కడ ఉన్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఈ ప్లేస్ ఏంది? ఈసీ టు యూజర్ ఫోల్డర్, అది అంతే. ఈసీ టు యూజర్ ఫోల్డర్ అది. ఎస్. అక్కడి నుంచి మరొక ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలంటే ఏం టైప్ చేయాలా? సిడీనే. సిడి సిడి టైప్ చేసి ఫోల్డర్ పేరు ఏంది ఇక్కడ? ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్ ఆన్. నేమే ఫార్వర్డ్ స్లాష్ యాక్చువల్గా. సిడి ఫార్వర్డ్ స్లాష్ అని కొట్టగానే వెంటనే ఈసీ2 ఫోల్డర్ను వదిలేసి ఇక్కడికి వచ్చేస్తావు నువ్వు. అది విషయం. ఎస్, ఇప్పుడు చూసుకో. సిడి ఫార్వర్డ్ స్లాష్. వెంటనే నీకు ఇక్కడ టిల్డా పోయి ఫార్వర్డ్ స్లాష్ వస్తుంది, చూసుకో కావాలంటే. అది ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది. ఫార్వర్డ్ స్లాష్ వచ్చిన తర్వాత అసలు ఈ ఫార్వర్డ్ స్లాష్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎల్ఎస్. ఫార్వర్డ్ స్లాష్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ గురించి మనం ఎల్ఎస్ కొట్టాం, వచ్చేసినాయి. అవి ఉన్నాయి యాక్చువల్గా. ఓకే ఓకే. మరి దీంట్లో హోమ్ అనేది ఉంది చూసారా? హోమ్ హోమ్. నేను ఇందాక చెప్పా ఫార్వర్డ్ స్లాష్లో రూట్ ఫోల్డర్ ఉంటుందని చెప్పాను కదా. ఏదది? ఇదే. ఈ రూట్ ఫోల్డర్. ఇదే రూట్ ఫోల్డర్. ఫార్వర్డ్ స్లాష్లో రూట్ ఫోల్డర్ ఉంది డైరెక్ట్గా. అంటే రూట్ యూజర్ స్టఫ్ అంతా కూడా ఈ ఫోల్డర్లో స్టోర్ అవుతా ఉంది. సార్, ఈ రూట్ ఫోల్డర్లోకి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎస్, వెళ్ళు డైరెక్ట్గా. అప్పుడేంది? సిడి రూట్. అరే, పర్మిషన్ డినైడ్ వస్తుంది మరి, అంతే కదా. ఇది ఎవడు? ఎస్, రూట్ అంటే లైనిక్స్కే బాస్. మరి అలాంటి ఫోల్డర్ నువ్వు యాక్సెస్ చేయాలంటే నువ్వెవరివి? టెనెంట్వి. చెప్పింది కదా ఇందాక, ఏం చెప్పాను? ఈసీటీ యూజర్కి అన్ని లేవు పర్మిషన్స్, మొత్తం లేవు. ఎస్, ఈసీటీ యూజర్ డజంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్, జస్ట్ లైట్గా ఉంది 50%. బట్ 100% ఉన్నా సరే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరు? ఈసీటీ యూజర్. అదే రూట్ యూజర్ అయితే నో రిస్ట్రిక్షన్స్, డైరెక్ట్ అటాక్. ఏ ఫోల్డర్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఫైల్స్ ఫోల్డర్స్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఫైల్స్ ఫోల్డర్స్ని పర్మిషన్స్ ఇవ్వటంతో పాటు అసలు ఎవరెవరికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి ఈ ఫోల్డర్ మీద, ఈ ఫైల్ మీద అనేది మనం చూస్తాము. అదే ఫైల్స్ పర్మిషన్స్ అనే కాన్సెప్ట్ ఉంది లైనక్స్లోనే. అప్పుడు చూస్తాం. సరే, ఇప్పుడు ఓకే. సరే సార్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ హోమ్ ఉంది కదా, హోమ్ హోమ్. మరి హోమ్ లోపలికి వెళ్ళండి, వెళ్ళొచ్చా? చూడండి, సిడి హోమ్. చూడు ఒకసారి చెక్ చేయి. అరే, దీనికి వచ్చాం కదా. దీనికి వచ్చామంటే ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఉండే ప్లేస్ అదే కాబట్టి లైనక్స్ దానికి పర్మిషన్ ఇచ్చింది. రే బాబు ఈసీ2 యూజర్, ఎప్పుడైనా సరే నీ ఫోల్డర్ గురించి చెక్ చేసుకోవాలో చూసుకోవాలంటే ఫార్వర్డ్ స్లాష్ ప్రెస్ చేసి హోమ్ ప్రెస్ చేసి దాని లోపలికి వెళ్ళి చెక్ చేసుకో, నీ ఫోల్డర్ ఉంటుంది అని చెప్పింది. ఎవరు? లైనక్స్. అందుకోసం హోమ్ ఫోల్డర్ ఈసీ2 యూజర్కి ఇచ్చేసింది యాక్సెస్. వాళ్ళు ఇచ్చేసారు అది. రైట్. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ టైప్ చేయి. ఎల్ఎస్ టైప్ చేస్తే చూసారా, ఈసీ2 యూజర్ ఫోల్డర్ వచ్చింది. ఈసీ2 యూజర్ ఫోల్డర్ వచ్చింది. మరి ఈసీ2 యూజర్ ఫోల్డర్లోకి వెళ్ళండి డైరెక్ట్గా. అంటే సిడి కొట్టి మళ్ళీ ఈసీ2 ఐఫన్ యూజర్ కొట్టండి, ప్రెస్ ఎంటర్ బటన్. అరే, ఈసీ2 యూజర్ ఫోల్డర్ అని నేను టైప్ చేసిన వెంటనే అది టిల్డాగా మారిపోయిందే. ఇదిగో ఈ సిడి ఈసీ2 యూజర్ అని నేను టైప్ చేసిన వెంటనే అదిగో అది టిల్డాగా మారిపోయింది. ఎస్, అంటే ఈసీ2 యూజర్ ఫోల్డర్ అంటే అర్థం ఏంటంటే టిల్డా అని అర్థం. రైట్. ఆ టిల్డాలో ఇప్పుడు ఎల్ఎస్ కొడితే
ఈసీ టు యూజర్ ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు టిల్డా అంటే ఏంది? ఈసీ టు యూజర్ ఫోల్డర్. ఎల్ఎస్ కొడితే ఏమొచ్చింది? ఫైల్ 1, ఫైల్ 2, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 వచ్చేసింది. అది విషయం. అంటే ఈ టిల్డా అంటే ఈసీ2 యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్ అంటారు దాన్ని, డిఫాల్ట్ ఫోల్డర్ అంటారు దాన్ని. అదే ఈసీ2 యూజర్ ఫోల్డర్. అంటే లైనెక్స్ అనేది యూజర్ని తయారు చేసింది, యూజర్తో పాటు వాడికి ఒక ఫోల్డర్ కూడా ఇచ్చేసింది. ఎవరు? లైనెక్స్. రూట్ యూజర్ని తయారు చేసింది లైనెక్సే, ఈసీ2 యూజర్ని తయారు చేసింది లైనెక్సే. బట్ తయారు చేసిన తర్వాత వాళ్ళకి చెరొక ఫోల్డర్ ఇచ్చేసింది. ఒకటేమో ఈసీ2 యూజర్ ఫోల్డర్, మరొకటేమో రూట్ ఫోల్డర్. ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఎక్కడుంది ఫ్రెండ్స్? ఈసీ2 యూజర్ ఫోల్డర్ ఎక్కడుంది? హోమ్లో. హోమ్లో. ఎక్కడ? హోమ్లో. రైట్ రైట్. హోమ్ డైరెక్టరీ. రూట్ ఫోల్డర్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్లో. స్లాష్. ఫార్వర్డ్ ఫార్వర్డ్ స్లాష్. అది విషయం. అది ఆన్సర్లు చెప్పాలి మీరు అంతే. ఇదేనా ఇంటర్వ్యూ అంటే? ఇదే ఇంటర్వ్యూ అంటే. ఎస్, చిన్న బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాడు, చేసి 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 ఎక్కడికో వెళ్తాడు. నువ్వు డెవాప్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ముందు నేను అడిగే క్వశ్చన్లు లైనెక్సే. డెవాప్స్కి వెళ్తే నిన్ను అడిగే క్వశ్చన్స్ లైనెక్సే. ఇప్పుడు నువ్వు ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అని వెళ్ళావు అనుకో, సపోజ్ సెలీనియం. ఎస్ సార్, సెలీనియం బాగా వచ్చు సార్, నేను 100% ఎక్స్పర్ట్